భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచామని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంతా బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచామని అడిగాము, అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్, అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి 295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రండి రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం యందు బూనిల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు ఆలయ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ముడుంబై వంశస్థులు కృష్ణమాచార్యుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 1979లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని ముడుంబై రంగాచార్యులు పుర ప్రముఖులు డాక్టర్ ఉపేందర్ రావు వారి కమిటీ బృందం చేత 1979లో పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఆలయంను దినదిన ప్రవర్తనంగా స్వామివారికి అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గోవిందా గట్టిగా అంటలేను, గోవిందా గోవిందా, చేతులు లేస్తలేవు, గోవిందా చేతులు. శ్రీ చరణానాం మంగళాచాదన పూర్వకం శంకుస్థాపన ఆరాధనాజ్ఞగణమణి వాస్తు హవన ఆరాధనం గరిజనం కల్ప్య ఏన దేవా పవిత్రేణ ఆత్మ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా. ఓం విష్ణోర్ణగం వీర్యాని ప్రబోధమ్యపాద్యవాని ఓమేరజ. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం చెప్పాలి. గోవిందా. ఆ 2 చేతులు పైకి ఎందుకు ఎత్తాలో తెలిసినా మీకు? సంసారం అనే సాగరంలో మనం మునిగిపోయి ఉన్నాం కనుక, మనందరినీ కూడా రక్షించేవాడు వాడే కనుక భగవంతుడి కోసం ఆ 2 చేతులు పైకెత్తాలి. నీళ్లలో మునిగిపోతే ఏం చేస్తాం? మనల్ని కాపాడేది మంచి ఆశీర్వచనాన్ని అందజేస్తున్నాం మా ఆచార్యుల ద్వారా. ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిరశ్రీవన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి మంగళాశాసనములతో సుమారు ఒక 46 సంవత్సరాల క్రితం మన ఆలయం ఇక్కడ ప్రతిష్ట. నారాయణ నర్సంపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్జీవన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, గ్రామంలో 400 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము జీర్ణోద్ధరణ 1979లో శ్రీ డాక్టర్ ఉపేందర్ రావు గారి అధ్యక్షతన మహావైభవంగా 1979లో జరిగింది. అప్పటి నుంచి
మా ముడుంబై వంశం వారు ఇప్పటి వరకు కూడా అర్చకత్వం చేస్తూ దేవాలయంలో ఎలాంటి లోటు లేకుండా అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు చేస్తూ మహావైభవంగా పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు శ్రమ తోటి కొద్ది రోజుల్లోనే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ మంజూరు చేయించినందుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులు ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో శ్రమలు పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా గత సంవత్సరం 40 లక్షలు ప్రభుత్వ నిధులు వస్తాయని 10 లక్షలు మనల్ని కార్పస్ ఫండ్ కింద జమ చేయాలి అంటే ఒక్కరోజే దాతలను కోరగానే వాళ్ళు ఒక్క రోజుల్నే 10 లక్షలు సమకూర్చి అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు దేవాలయము జీర్ణమవడం వలన చుట్టూ ఉండబడేటువంటి దారుల కంటే లోపలికి అవ్వడం వలన దాన్ని పునరుద్ధరణ చేయాలి అనే ఒక సంకల్పాన్ని మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు అర్చక బృందం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 2025 7వ తారీఖు 2వ నెల శుక్రవారం రోజు ఉదయం 11:26 శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నుండి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ అనువంశిక అర్చకులు సంపన్ముడుంబై వంశస్థులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ భాగంగా మహావైభవోపేతంగా ఆలయానికి దాదాపుగా ఒక 2 కోట్ల అంచనాతో ఆలయం ప్రారంభం చేశారు. మా కమిటీ సభ్యులందరూ కూడా దానిలో భాగంగా నిమగ్నమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి అందరూ సహకారులయ్యారు. దీనిలో కొంతమంది స్థలదాతలుగా, కొంతమంది మహారాజ పోషకులుగా ఉన్నారు. అందరూ కూడా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే భాగంగా ముందుకు పోతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ములుగు మేడారం మినీ జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరుగు జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు. మరో 6 రోజుల్లో జరగబోతున్న మినీ మేడారం జాతర ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగు జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. తల్లులను దర్శించుకునే భక్తులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని, విశ్రాంతి భవనాలు, నీటి వసతులు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని, కొన్ని రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 2 లక్షల మంది తల్లిని దర్శించుకున్నట్లు అంచనా ఉందని వారు అన్నారు. మరో 10 లక్షల మంది తల్లులు దర్శించుకుంటున్నారని వారు అన్నారు. అలాగే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు, 50 పడక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, అక్కడ డాక్టర్లను 24 గంటలు డ్యూటీలో ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని విధాలుగా ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆయన అన్నారు. మీ యొక్క కానుకలు ఉండిలో వేయాలని మరియు కట్టులు ఏ విధంగా ఉంటారు జాగ్రత్త. మీ యొక్క విలువైన లైటింగ్ వీళ్ళది లైటింగ్ అయ్యాక ఒకసారి పెట్టుకోవడం వీళ్ళు చేస్తున్న ఒక టెంపుల్ ఏమో జనరేటర్ ఉంది మాకు టెంపుల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి సాయంత్రం మీరు ఎక్కడో అక్కడెక్కడో పార్కింగ్ చెప్పారంటే అది అంటే సార్ చిన్న ప్లేస్ అది ఎక్కడ ఒకటి చెప్పారంటే వాటర్ పాయింట్ అక్కడ ఉంటుంది సార్. అక్కడ దిగుతారు సార్. లోపల పెద్ద ఉంది అటు సైడ్ పెడితే మనకి ఇబ్బంది లేదు. అసలు ఇంకా మనకి ఎక్కడ ఈవెన్ టీఆర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మంచి మంచి ఇంతకుముందు ఎక్స్టెన్షన్ పార్కింగ్ లోపలికి వచ్చాను సార్.
ఇది అంత క్రౌడ్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు డ్యూరింగ్ డే అవర్స్ క్లీన్ అవర్స్ క్లీన్ స్టాఫ్ బికాస్ వాళ్ళది ప్రైమరీ డ్యూటీ ఇస్ ఇన్ పిఎస్సి ఇస్ ద క్యాబ్ ఫోర్స్ ఎనీ అంబులెన్స్ ఇక్కడ అందుబాటులో రెండు ఖచ్చితంగా పెట్టమంటే మొబైల్గా ఉండాలి, అవైలబుల్ ఉండాలి. కాల్ సెంటర్ నంబర్ని కూడా అంతా పెట్టాలి. పెడెంట్స్ బెడ్స్ దేవుడి దగ్గరికి వచ్చారా? జ్వరం అంటే వచ్చారా? ఎవరు చెప్పారు ఇక్కడ క్యాంప్ ఉందని? తెలుసు ఎక్కడ కూడా కోఆర్డినేషన్ తప్పదు. వీఆర్ ఆల్ ఎ టీమ్. మీరు పని చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే నా బాధ్యత. కలెక్టర్ ఈజ్ దట్ రోల్. Collector is to make sure that everybody do their job properly. That is the only thing. So please coordinate. If you have any issue, just let me know before. We will get it done. Last minute work wait చేస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇంకా రావడం కాలేదు కాబట్టి టెంపరీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, ఆడు ఒక డిఎస్పీ గారు ప్లీజ్ కోఆర్డినేట్. ఎనీథింగ్ ఎల్స్? నో ఇష్యూ. ఇక్కడ పైప్ కూడా సోప్ పెట్టారు. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు. మన క్యూ లైన్లో 10 ప్లేసెస్, ఇక్కడ 6 ప్లేసులు ఉన్నాయి సార్. ఇది ఓకే. ఇప్పుడు మెయిన్ అంతా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, అటు నుంచి వచ్చి వాళ్ళకి వేరే సార్. 18 ప్లేస్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సపరేట్ సార్. అక్కడ నుంచి ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ వర్క్ అన్నీ నేను దాదాపు చూశాను. మీరు ఒక్కసారి నాకు రూట్లో ఇక్కడ ఎక్కడ జస్ట్ చూపించేసి హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
కొంచెం మాకు టైం కావాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడదు. జనగామ జిల్లా కేంద్రం నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్కు నిధులను మంజూరు చేయడంతో కల్లెం గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలెమూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంఆర్ఆర్ కింద నిధులను మంజూరు చేయించి ప్రొసీడింగ్ ఉత్తర్వులను జారీ చేయడం అందడంతో ఎన్నో ఏళ్లుగా చేసిన విజ్ఞప్తులకు మోక్షం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేక కార్యక్రమంలో తాటిపాముల రమేష్, మబ్బు రమేష్, మార్పు శ్రీనివాసరెడ్డి, కొల్లూరి మల్లయ్య, తిప్పారపు నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి మరి జనగామ నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ రోడ్డు శాంక్షన్ మంజూరు చేసినందుకు వారికి కళ్యాణ్ గ్రామ శాఖ తరఫున, కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు మరి గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఈ డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నంత సమయంలో కొద్దిగా సంవత్సర కాలము తీసుకొని ఈరోజు మనకు డబుల్ లైన్ మంజూరు ఇచ్చినందుకు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దేవాదుల సృష్టికర్త అయినటువంటి మరి పేరుగాంచినటువంటి కడియం శ్రీహరి గారు మరి ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఈరోజు మరి దేవాదుల అశ్వరాయపల్లి కుడి కాలువ నుండి నీరు తీసుకొచ్చి మండలంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందించే విధంగా మరి గత 10 సంవత్సరాల నుండి కాలువ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మరి పురోగమించి వారందరి చేత పనులను చేయించి ఈరోజు మనకు అన్ని గ్రామాలలో చెరువు కుంటలు నింపడానికి మరి మొన్ననే జనవరి 8న నీళ్లు వదిలిపెట్టి నాగారం, మంగళగూడెం, చిత్తూరుగూడెం, కల్లెం, శ్రీపురం, జీడికల్ రామచంద్రగూడెం చిరకాల వాంఛ అయిన డాంబర్ రోడ్ నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు ఈ టెండర్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల ఆకాంక్షని ఈరోజు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ పక్షాన మరియు గ్రామ అందరి పక్షాన సార్ గారికి కృతజ్ఞత తెలియడం జరుగుతుంది. అలాగే చెరువులు నింపినందుకు కూడా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హర్షాభావాన్ని పాలాభిషేక రూపంలో కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. గారు మనకు ఎలక్షన్ల ఇంతకుముందుకు వచ్చినప్పుడు కార్నర్ మీటింగ్లో భాగంగా కళ్యాణ్ లింగాల జనగామ కమాన్ నుండి జీడికల్ వరకు రోడ్డు బాగా అధ్వానంగా ఉన్నదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తనకు విన్నవించడం జరిగింది. విన్నవించిన తర్వాత తను కూడా బాగా స్పందించి మనకు కళ్యాణ్కు చాలా ఇబ్బంది ఉన్నదనే ఉద్దేశం మీద ఎంతో కష్టపడి పైన వాళ్ళతోటి నాయకులతో చెప్పించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ కడియం కావ్య గారు కానీ మన కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే కానీ మనకు గ్రామానికి రాకపోయే సదుపాయాలు మంచిగా లేవు కాబట్టి డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు. అది కూడా ప్రొసీడింగ్ రావడం జరిగింది. మనం కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మన రోడ్డు మాత్రం బాగా చేయించుకోవాలి. ఇంకా ముందు కూడా మొన్న కూడా మనకు ఒక 5 లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు. ఇంకో 30 లక్షల సీసీ రోడ్డు కూడా ప్రొసీడింగ్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా 5 లక్షలు పోయడం జరిగింది. ఎక్కడనైతే బీసీ ఎస్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ రోడ్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా సమస్యను సానుకూలంగా స్పందించి మేము కూడా మీరు యొక్క చెప్పే విధానాన్ని మేము ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం మీద చెరువులలో కూడా మా దగ్గర ఉన్న 2 చెరువు కుంటలు కూడా వాటర్ రావడం జరిగింది. టంగుటూరు చెరువు కూడా నిండడం, అది బుగ్గర బజ్జడాలు కూడా పెరగడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారికి, మన కడియం శ్రీహరి గారికి, కావ్య గారికి ఈ విషయాన్ని కోసం కొరకు పాలాభిషేకం చేసి మనం మన వంతుగా
మనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనగామ జిల్లా దేవరుపుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ తాళ్లపల్లి ఉదయ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి గురువారం ఉదయం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ, మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గడ్డం రాజు, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు, మండల యూత్ అధ్యక్షులు బానోత్ నవీన్ నాయక్ తదితరులు ఉన్నారు. కొడుకు కూతున్నారు కదా వరంగల్ జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. గురువారం వరంగల్లోని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం భవనంలో టీడబ్ల్యూజే టెంజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోరుపుల్ల నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మిట్ట నవనీత్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు: 1. సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం, 2. యూనియన్ ఐడి కార్డుల పంపిణీ, 3. డెస్క్ జర్నలిస్ట్ అక్రిడేషన్ కొనసాగింపు, 4. ఇంటి స్థలాలు డబుల్ బెడ్రూమ్లలో ఇప్పించేందుకు కృషి, 5. వరంగల్ ప్లస్ క్లబ్ ఏర్పాటుకు సహకారం, 6. గుర్తింపున్న సంస్థలో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు, 7. అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించట. సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించిన అనంతరం బిఆర్ లెనిన్ మాట్లాడారు. మనం ఏదున్నా కూడా ఈరోజు మనం చాలా జీతాలే లేకుండా కూడా మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంతసేపు ఈరోజు మనము ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాం. రేపటి గురించి కూడా నేను మీ అందరికీ తెలియజేసే ఒకటి ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన సమస్యలు విద్య, వైద్యం, మనకి ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులు మనము ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇవాళ చూసిన మనుషులకి రేపు పొద్దుగాల ఆరోగ్య సమస్యలు, ఆ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థికంగా మనకి బాధలు రావడం, ఆ ఆర్థికంగా ఈరోజు వచ్చి చూసుకోవడం తప్పించి తెల్లాంటి పరామర్శించేవాడు కూడా వస్తాడో రావడం తెలియని అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. దయచేసి నేను మీ అందరికీ కోరేది ఒకటి, విద్యాపరంగా ఈరోజు మన పిల్లలు స్కూళ్ళల్లో ఉన్న స్కూళ్ళు, కాలేజీలలో ఉన్న కాలేజీ, తెలుగు అనే కాదు, అనుకోవట్లేదు ప్రతి ఒక్క సైన్స్కి ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా దయచేసి రావాలని తెలియజేస్తే నేను దాన్ని మన పెద్దలు లెన్సార్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్య కోసం విద్యార్థి, వైద్యం, అది ఏ రాత్రి అయినా సరే మీ అందరికీ పిల్లలకి ఎంత 24 hours రాత్రి 3 గంటలకు పడుకుంటా, మీకు ఇది కూడా చెప్తున్నా, మీరు ఏ టైంలో చేసినా కూడా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాతో పాటు సమాజంలో వ్యక్తులు ఉన్నారు. దయచేసి నన్ను మీరు తమ్ముడుగా ఒక అన్నగా భావించి ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తెలియజేస్తే సార్ మనకి ఏ విషయంలో తోడుంటాడు. ఎందుకంటే కష్టపడే వ్యక్తికి ఖచ్చితంగా ఈరోజు నేనే ఉదాహరణ. యూనియన్ని నమ్ముకుంటే ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇస్తారో ఈరోజు మీ ముందున్నటువంటి నేనే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా నేను సార్ను ఇది కావాలి అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. ఈజీగానే కొనసాగుతూ వచ్చాను ఇదే జరుగుతుంది. ఏ రోజు కూడా పదవుల గురించి కాదు. కానీ ఈసారి ఖచ్చితంగా మీ నర్సంపేటలో అందరూ చెప్పినట్టు వర్ధనపేటలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ సమస్యలు మొన్న నా దృష్టికి తీసుకురాగానే వెంటనే ఒక 1 వీక్ నుంచి ఆ స్థాపన దృష్టికి తీసుకెళ్ళి ఆ స్థాపనలతో మాట్లాడి ఆ ఒక స్టిక్కర్లు ఎందుకు ఎట్లా రాదు మనము యూనియన్ ఇప్పటి వరకు వాడుతున్న ప్రతి ఒక్క వర్ధనపేట నుంచి వచ్చిన సమస్య తీసుకుంటే
ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ఇట్లా డిజిటల్ మీడియా వాళ్ళు మానపటి దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియా మనం ఇంతకంటే పొలిటీషియన్స్ అధికారులు నువ్వు సరే ఇండియన్ పార్టీ చాలా ఇండియన్ మానే కదా మారే అరే ఇంత చిన్న చేయగలం అయినా మనం ఎన్నడన్నా ఐజేయని నువ్వు ఇదని నువ్వు ఫెడరేషన్ అని డిఫరెన్సెస్ చూపినామా, డిస్క్రిమినేషన్ చూపినామా? కరోనా వచ్చింది అదే ఐజేయన్ అంటే కరోనా వచ్చిందని చెప్పి ఆపినామా? ఐజేయన్ అని చెప్పి అక్రిడేషన్ రాపినామా? ఫెడరేషన్ అని చెప్పి ఇంకేదన్నా ఆపినామా? హెల్త్ కార్డు ఆపినామా? ఏది ఆపలేదు. ఒక లిబరల్గా ఒక హ్యూమనిస్ట్గా మనం పనిచేస్తాం. అప్పుడు దేశంలో అక్కడ అక్రిడేషన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.